హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశిఫలాలలో తులా రాశివారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులా రాశివారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధులలో అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు తులారాశివారికి నూతన వాహన యోగం అనేది ఉంది. ధన వ్యవహారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈరోజు తులారాశివారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ప్రైవేట్ సెక్టార్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వరంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రతిష్టాత్మకమైన గుర్తింపు లభిస్తుంది. ఇక విదేశీ యానయోగం ఉందే వీజా సౌలభ్యం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభవార్తలను వింటారు. మిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ధార్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక భాగస్మ వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలనేవి అందుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ప్రశాంతమైన జీవనం ఈరోజు తులారాశివారు సొంతమని చెప్పవచ్చు. నూతన వస్తువు వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. తులారాశిలోని నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో మీ ఊహాలు నిజం చేసుకుంటారు. కాంట్రాక్టర్లకు మరిన్ని టెండర్లు దక్కుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఒత్తిడి నుండి చాలా వరకు తప్పించుకోగలుగుతారు. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి మరిన్ని అవకాశాలు అనేవి లభిస్తాయి. విద్యార్థులు కోరుకున్న విద్యలో చేరుతారు. ముఖ్యంగా మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు తులారాశివారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశివారు శివస్తులను పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.